ఉమ్మడి కృష్ణా జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడు దేవినేని నెహ్రూ అని మాజీ డిప్యూటీ మేయర్లు ఆళ్ల చెల్లారావు, బెల్లం దుర్గా కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నెహ్రూ నిరంతరం కృషి చేసిన నాయకుడని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు తనయుడు అవినాష్ నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ 9వ వర్ధంతి కార్యక్రమాన్ని 15వ డివిజన్లో మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ హాజరయ్యి తన తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్లు ఆళ్ల చెల్లారావు, బెల్లం దుర్గా మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజానేత దేవినేని నెహ్రూ అని కొనియాడారు. ఆయన రాజకీయ జీవితంలో ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని కృష్ణా జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. అలాగే తండ్రికి తగ్గ తనయుడిగా దేవినేని అవినాష్ గత 5 ఏళ్లలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల విశ్వాసాన్ని పొందారని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకుడిగా అవినాష్ గుర్తింపు పొందారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో దేవినేని అవినాష్ను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకు చీరలను పంపిణీ చేసి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ దేవినేని నెహ్రూ గారి 9వ వర్ధంతి సందర్భంగా 15వ డివిజన్లోని పడవల రేవు సెంటర్కి దగ్గర ఘన నివాళులు అర్పిస్తాం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైన దేవినేని అవినాష్ గారు రావడం జరిగింది. పెద్దలందరూ 15వ డివిజన్ నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, మరి నా యొక్క తోటి అన్నదమ్ములు అందరం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ 15వ డివిజన్లో ఇక్కడ నెహ్రూ గారికి ఘన నివాళులు అర్పిస్తూ 200 మంది మహిళలకి చీరలు కానీ పళ్ళు కానీ ఇవ్వటం జరిగింది. ఈరోజు నెహ్రూ గారి గురించి చెప్పాలంటే ఆయన 5 సార్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక ఎమ్మెల్యేగా, మినిస్టర్గా చేసి ఇంత ఆయన గురించి చెప్పలేని స్థాయిలో ఈ రోజుకి కూడా కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ ఎవరన్నా ఉన్నారంటే నెహ్రూ గారు. ఆయన లోటు ఎవరూ తీరండి. మరలా ఆయన లాంటి నాయకత్వం ఉన్న ఆయన తనయుడైన అవినాష్ గారి దగ్గర మేము పనిచేయడం నిజంగా చాలా సంతోషం. ఆయన లేని లోటు ఎప్పటికీ తీరండి. ఆయన యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా అవినాష్ గారిపై ఉండి అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేసే విధంగా మేమందరం కూడా ఎప్పటికీ కష్టపడతామని చెప్తూ సెలవు తీసుకుంటాం. పళ్ళు చీరలు పంచడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసి చీరలు పళ్ళు పంచడం జరిగింది. దేవినేని నెహ్రూ గారు కృష్ణా జిల్లాలోని మకుటం లేని మహారాజుగా ఎలిగారు. 5 సార్లు ఎమ్మెల్యే చేసి మినిస్టర్ చేసినటువంటి ఘనత ఈ యొక్క జిల్లాలో ఎక్కడ ఎవరికీ లేదు. అలాంటి నాయకుడు మళ్ళీ పుట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే ఈ యొక్క ఏరియాని డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి ఆ రోజుల్లోనే 400 చిల్లర కోట్లు తీసుకొచ్చాడు నెహ్రూ గారు. ఈరోజు దేవినేని అవినాష్ గారు ఈ డివిజన్ ఈ యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన తర్వాత 650 కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకంటే వాళ్ళకే చెందుద్ది. ఏది చేయాలన్నా కూడా నెహ్రూ గారు మాట అంటే మాటే. మాలాంటి సామాన్య కార్యకర్తలందరినీ కూడా ఒక కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు, నా కూతుర్ని కార్పొరేటర్గా ఫస్ట్ టైం గెలిచిన డిప్యూటీ మేయర్గా అవినాష్ గారు చేయటం, నన్ను ఫస్ట్ టైం గెలిచిన దేవినేని నెహ్రూ గారు డిప్యూటీ మేయర్ చేశారు. వారి కుటుంబానికి ఎప్పుడు కూడా మేము రుణపడే ఉంటాము. అవినాష్ గారు ఎమ్మెల్యే దాకా మా జీవిత ఆశయము. నేను ఎప్పుడూ కూడా నెహ్రూ గారికి ఇచ్చాను. నేను చనిపోయేంత వరకు కూడా నెహ్రూ గారి కుటుంబంతోనే ప్రయాణం చేస్తాను. తప్పనిసరిగా అవినాష్ గారి విజయం కోసం పోరాడతానని చెప్పి సమూహంగా తెలియపరుస్తాను.